నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాలు ముఖ్యంగా బ్రెస్ట్ హెల్త్కి రిలేటెడ్ ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో చూపిస్తానండి. మనకి ఆడవాళ్ళల్లో ఇంకెక్కువగా కేర్ అన్నది తీసుకోవాలి కాబట్టి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేను సుఖాసనాలో కూర్చున్నాను. మీరు ఏదైనా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఇప్పుడు మ్యాట్ పైన కుదరకపోయినా ఏదైనా చైర్ మీద అయినా కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత చూడండి, మనము ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేశాను. కుడి చేతితో అండర్ ఆర్మ్ దగ్గర సర్క్యులర్ వేలో మసాజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా మీరు కంటిన్యూ చేయండి నాతో పాటు. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేయండి. మెల్లగా ఎడమ చేతిని రిలాక్స్. ఈసారి మనము కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ అండర్ ఆర్మ్ దగ్గర మళ్ళీ మసాజ్ చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేయండి. మెల్లగా రిలీజ్ చేయండి. మీరు చూసారు కదండి, ఇలా 1 to 2 minutes ఎవ్రీడే చేయటం అలవాటు చేసుకోండి. దీనివల్ల మనకి లింఫాటిక్ డ్రైనేజ్ జరిగి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది బాగా జరుగుతుంది. కాబట్టి మనము నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దామండి, ట్యాపింగ్. ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను చూడండి. ఇలా జెంటల్గా ట్యాప్ చేయడానికి ట్రై చేయండి. నాతో పాటు మీరు కంటిన్యూ చేయండి. ఈసారి కుడి ఆర్ంపిట్ దగ్గర కంటిన్యూ చేయండి. మెల్లగా రిలాక్స్ చేయండి. ఈ ట్యాపింగ్ చేసిన తర్వాత చూడండి, మన చేతులతో నక్కల్స్ చేస్తూ ఈసారి నేను పైన నుంచి కింద వైపున జెంటల్గా కొంచెం ప్రెషర్ ఇస్తున్నానండి. ప్రెషర్ ఇస్తూ కింద వైపున మసాజ్ చేయండి. ఈసారి కుడి దగ్గర, కుడి ఆర్ంపిట్ దగ్గర మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఈ 3 ప్రాక్టీసెస్ వల్ల లింఫ్ డ్రైనేజ్ అన్నది జరుగుతుందండి. కాబట్టి మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. మన రొమ్ముల దగ్గర మంచి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి అక్కడున్న సమస్యలు రాకముందే మనము జాగ్రత్త పడవచ్చు. కాబట్టి దీన్ని యాడ్ చేయండి. 2 చేతులతో 2 మోచేతులని హోల్డ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి, శ్వాసని వదులుతూ కిందికి, శ్వాసని తీసుకుంటూ మళ్ళీ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి.
ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి చెస్ట్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా మీరు తప్పకుండా యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాప్ చేయటం అండి. జస్ట్ మనం శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి, శ్వాసని వదులుతూ హెడ్. నాతో పాటు మీరు కంటిన్యూ చేయండి. మెల్లగా రిలాక్స్ చేయండి. ఇవ్వండి, ఇవాళ మనము 5 ప్రాక్టీసెస్ అయితే చేసాము మన బ్రెస్ట్ హెల్త్కి. కాబట్టి తప్పకుండా వీటిని మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధన మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు పార్శ్వోత్థానాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి నేను ఒక వైపున తిరుగుతూ టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్ పైకి అయితే వచ్చేసానండి. ఇప్పుడు కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, లెగ్ పొజిషన్ ఇలా ప్లేస్ చేస్తూ ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకెత్తండి. శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. అలాగే 2 చేతులని ఇలా కాళ్ళ దగ్గర ప్లేస్ చేస్తూ చిన్ని మనము మోకాళ్ళ కింద ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదులుతూ మళ్ళీ డౌన్. సేమ్ మూమెంట్ అయితే రిపీట్ చేస్తామండి. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మన కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగానికి మంచి స్ట్రెచ్ ఉంటుంది. బెండ్ అయ్యే ప్రాసెస్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటారండి ఈ భాగంలో. అలాగే మనకి బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. మన మైండ్ని కామ్ డౌన్ చేయాలన్నా ఈ ఆసన చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఎందుకంటే హెడ్ని కిందికి తీసుకెళ్తున్నాం, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా హెడ్ రీజియన్కి వెళ్తుంది. కాబట్టి మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తూ ఈసారి లెగ్ పొజిషన్ని చేంజ్ చేస్తున్నాను. చూడండి, మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పార్శ్వోత్థానాసన. ఈ ఆసన చేసేటప్పుడు 2 మోకాళ్ళని స్ట్రైట్గా పెడుతూనే ఆసన చేయండి. దానివల్ల ఆసన వల్ల కలిగే లాభాలు అయితే ఉంటాయి. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనం తర్వాత చేయబోయే ఆసన పేరు యోగ ముద్రాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా 2 లెగ్స్ని స్ట్రెచ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ కుడి కాళ్ళని ఎడమ తొడ పై భాగంలో ప్లేస్ చేయండి.
అలాగే ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేయండి. దీన్ని అర్ధ పద్మాసన అంటారు. మీరు కంఫర్టబుల్గా ఉంటే మొత్తం పద్మాసనాన్ని అడాప్ట్ చేస్తూ కూర్చోండి. ఇప్పుడు కుడి చేతితో ఆది ముద్ర అంటే బొటన వేలని లోపలికి, మిగతా 4 వేలని ఫోల్డ్ చేయటం, దీన్ని ఆది ముద్ర అంటారండి. అలాగే ఎడమ చేతితో మనము హోల్డ్ చేస్తాం. వెనకాల వైపున తీసుకెళ్తూ హోల్డ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఛాతీని బాగా ఓపెన్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. ఇక్కడ కొన్ని క్షణాలు హోల్డ్ చేస్తూ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లెఫ్ట్ ఐ, హ్యాండ్స్ని, ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఈసారి కుడి కాళ్ళతో చేశాను కదండి. నెక్స్ట్ టైం మనం ఎడమ కాళ్ళని పైకి పెట్టి సేమ్ పోస్చర్ని అయితే చేస్తాము. మనకి ముద్రాలు ఉంటాయండి. హస్తముద్రాలు అంటే చేతితో చేసేది, అలాగే మనోముద్రాలు అంటే మన ఫేస్తో చేసే ముద్రాలు, అలాగే కాయ ముద్రాలు అంటే శరీరంతో చేసే ముద్రాలని కాయ ముద్ర అంటారు. పేర్లోనే ఉంది కదండి, యోగ ముద్రాసన. కాబట్టి చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఈ ఆసన. ఈ ఆసన చేయటం వల్ల, ముందుగా పద్మాసనాలో కూర్చోవటం వల్ల లెగ్స్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది బాగా పెరుగుతుంది. మనకి లెగ్స్ ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడ ఈ భాగంలో హీల్ అన్నది గుచ్చుకుంటూ ఉంటుందండి. కాబట్టి ఇక్కడున్న ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి, మన వెన్నుముక్కని లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవుతున్నాం కాబట్టి బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మైండ్ని కూడా కామ్ డౌన్ చేస్తుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని చెప్పినట్టు 2 కాళ్ళతో చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని, కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి యోగ ముద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వక్రాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరుగుతూ లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చుంటున్నాను. ముందుగా దండాసనాలో కూర్చుంటూ చూడండి, కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాను. కుడి మోకాలు పైకి పాయింట్ చేస్తుందండి. కుడి చేతిని కింద పెట్టండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ చేతిని కుడి మోకాల దగ్గరికి తీసుకొస్తూ చేతులని మీ కాళ్ళ కింద ప్లేస్ చేస్తూ ట్విస్ట్ అయి వెనక్కి చూడండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ చేతిని పైకి లిఫ్ట్ చేసి ఆ తర్వాత కాళ్ళని, చేతులని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి వక్రాసన. ఈ వక్రాసన చేయటం వల్ల మనకి ఇంటర్నల్ ఆర్గన్స్ ఈ భాగంలో ఉన్నవి బాగా ట్విస్ట్ చేస్తున్నాం కాబట్టి
అక్కడ ఉన్న ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అక్యుములేట్ అయిన ఫ్యాట్ని కరిగించటానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి ఈ వక్రాసన. షోల్డర్కి మంచి మొబిలిటీ ఇస్తున్నాము, అలాగే నెక్ దగ్గర మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇక్కడ చాలామంది చేసే కామన్ మిస్టేక్ని చూపిస్తానండి. ట్విస్ట్ అవ్వమన్నానని ఇలా హ్యాండ్ని ఇలా వెనక్కి ఇంకా పెట్టి ఇలా ట్విస్ట్ అవుతారని ఏ బెనిఫిట్ ఉండదు. చేతిని ఎంత అయితే అంత బాడీకి దగ్గరగా పెడుతూ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వక్రాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకు కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పాదాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా శవాసన నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నానండి. చూడండి, ముందుగా మనము శవాసనలో ఇలా రెస్ట్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ చూడండి, మీకు లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటే డైమండ్ షేప్లో ప్లేస్ చేసి ఈ భాగంలో ప్లేస్ చేయండి. లోవర్ బ్యాక్కి సపోర్ట్ ఉంటుంది. శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకెత్తండి. వన్స్ ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని మనము స్ట్రెచ్ చేస్తున్నాము. కుడి కాళ్ళని కుడి వైపున, ఎడమ కాళ్ళని ఎడమ వైపున. జస్ట్ ఈ పొజిషన్లో కొన్ని క్షణాలు హోల్డ్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ 2 కాళ్ళని దగ్గరికి, ఆ తర్వాత స్లోగా డౌన్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ మనము లెగ్స్ని సెపరేట్. ఈ మూమెంట్ని మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉత్థాన పాదాసన. ఈ ఉత్థాన పాదాసన చేసేటప్పుడు కాళ్ళని మనము కిందికి పైకి లిఫ్ట్ చేసే ప్రాసెస్లో ఈ భాగంలో ఈ ఉన్న మజిల్స్ని మనం ఎక్కువగా స్ట్రెంగ్తెన్ చేస్తున్నామండి. కోర్ స్ట్రెంగ్తనింగ్ ఆసన అండి ఇది. ఇక్కడ ఉన్న మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, అలాగే లెగ్స్ని సెపరేట్ చేసేటప్పుడు మనకి హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది, గ్రాయిన్ ఏరియా ఓపెన్ అవుతుందండి. కాబట్టి అక్కడున్న స్టిఫ్నెస్ని అలాగే ఎమోషన్స్ని రిలీజ్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెచ్చింగ్ ఆసనాలని అలాగే స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ముందు చెప్పాను కదండి, మనము చెక్ చేసుకోవాలి ఏదైనా లీకేజ్ అవుతుందా, లేదా మనకి ఇక్కడ గడ్డలాగా ఏదైనా ఫామ్ అయిందా, ఇలాంటివి ఇనిషియల్ స్టేజ్లో తెలుసుకోవటం వల్ల క్యూర్ అన్నది ఈజీగా అవుతుందండి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకుంటూ, యోగా సాధన చేస్తూ, అలాగే మనస్సుని ఎంత ప్రశాంతంగా పెడితే మనకి అన్ని రోగాలు రాకుండా ఉంటుందండి. రోగం నేను చాలాసార్లు చెప్పానండి, మైండ్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మైండ్ని కామ్గా పెట్టడం అలవాటు చేసుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.